ఆవేదనతోని మనం ఇక్కడ జమైనాం. ఇంతమంది 100 మంది, ఇంకా 3 ఊర్ల మంది వస్తామంటే కూడా ఆపేస్తాం. మనం పోలీసు వాళ్ళు కూడా ఆ విషయం గమనించాలి. చాలా మంది రిస్ట్రిక్ట్ చేసినాం. అయితే ఇలా అందరూ అన్ని వర్గాలు, అన్ని కులాలు, అవసరమైతే శక్తులు కూడా ఉన్నారు. మనకన్నా ఏం లేదు. ఇందులో మనము క్లారిటీ ఒకటే, ప్రభుత్వ భూమి అని ఉంది. కోర్టు ఏం చెప్పింది, 3 నెలల్లో డిస్పోజ్ చేయండి కలెక్టర్ గారికి అని చెప్పింది. కలెక్టర్ గారు ఏంది, ఇంకా 2 నెలలు కూడా కాలే, 3వ నెల ఇంకా నెల వరకు కలెక్టర్ గారికి అవకాశం ఉంది. కానీ కలెక్టర్ గారి విచక్షణ అధికారం మేరకే ఇది చర్య తీసుకోవాలి. కానీ కలెక్టర్ గారు కూడా వేరే పనుల పడి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడు. అంత లోపల జరగరాని అనర్థం జరిగిపోతుంది, చాలా దుర్మార్గం జరిగిపోతుంది, కబ్జాలు అయిపోతే రేపు పొద్దుగా ఎవరు నడవలేని పరిస్థితి ఉంటుంది. ఏ మతం కానీ ఏ కులం కానీ ఇక్కడ వ్యతిరేకం కాదు, అందరు ఒకటే. కానీ భూమి రక్షణ కోసం అందరు ఆ సిక్కులలో కూడా ఈ భూమి రక్షణ కోసం వీడొచ్చి పాల్గొనాలి. తప్పు లేదు. భూమిని కబ్జా చేసే అధికారము ఏ మతస్థులకు లేదు, ఏ కులస్తులకు లేదు. ప్రజలకు సంబంధించిన విషయం అది. ఈ రోజు చాలా మంది అంటున్నారు సర్కార్ భూమి దేవాలయ భూమి. సర్కార్ భూమి ఏంది, దేవాలయ భూమి ఏంది? ఇప్పుడు హైదరాబాద్ ఏమంటున్నారు, మీరు సర్కార్ భూమి దేవాలయ భూమి? దేవాలయ భూమి అయితే సర్కార్ భూమి అయితే రెండు ఒకటే కదా. మీరు అందరు కలిసి రండి, మీరు చర్య తీసుకోవాలని చెప్పినాము. అందుకే ఇక్కడ ఉన్నాం మనం. ఎవరిని పోలీసు వాళ్ళు అనుకుంటున్నట్టు టెన్షన్ క్రియేట్ చేయడానికి లేకపోతే రావడానికి కాదు. ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేయడానికి, ప్రభుత్వ యంత్రాంగం నిష్క్రియాపరత్వం వల్లనే ఇటువంటి జరుగుతున్నాయి. ఇటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, అదేవిధంగా హైడ్రా కమిషనర్ కానీ, హైడ్రా మీద చాలా నమ్మకం ఉంది. హైడ్రా కూడా మనము పిటిషన్ ఇద్దాము, ఇచ్చేసి ఆర్డర్ పంపించారు. కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ శాంతియుతంగా చేస్తున్న దాని అనేది మీరు కూడా ఏమీ ఆందోళన చెందవద్దు. మేము ఏ మతస్థులకో ఎవరికో వ్యతిరేకంగా వాళ్ళు కూడా మనతో కలిసే తిరుగుతున్నాం. కానీ అన్యాయం చేస్తే తమ్ముడైనా అన్యాయం ఒకటే. మొన్న ఏమిచ్చారంటే మనకు ప్రజల అధికారులు ఏమిచ్చారంటే 2 రోజులు అండి, అంటే 2వ రోజు 3వ రోజు మేము చర్య తీసుకుంటాం. మన వాళ్ళు ఏమన్నారంటే అట్లా కాదు, మీరు చర్య తీసుకోండి, వారం రోజుల తర్వాత తీసుకోండి, కానీ అంత లోపల జరుగుతున్న పనులు ఆపండి. వాళ్ళు ఆపకపోతే మళ్ళీ వేరే అనర్థం జరుగుతుందని చెప్పి అందులో భాగంగానే ఇద్దాం. మనం ఎవరు రాలేసేది లేదు, ఎవరు కొట్టేదే తిట్టేది లేదు. ప్రభుత్వం మీ ఒత్తిడి చేయడానికి చేస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరవాలి అంతే.